బంగారం ధరలు రోజురోజుకి పెరిగిపోతూ పసిడి ప్రియులకు షాక్ ఇస్తున్నాయి. ప్రస్తుతం బంగారం ధర 1,30,000 రూపాయలకు చేరుకుంది. 2026 ఆరంభం నాటికి బంగారం 1,50,000 మైలురాయిని దాటుతుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భూపతి అందిస్తారు. పసిడి ధరలు రోజురోజుకు పైకి పెరుగుతున్న పరిస్థితి నెలకొంది. బంగారం ధరలు రికార్డు స్థాయిలో నమోదవుతున్న పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం 1,30,000 పైగా దాటడంతో అసలు ఏం జరుగుతుంది, మార్కెట్ విలువ పెరగడానికి కారణం ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతోటి కామారెడ్డి బంగారు వర్తక సంఘం నాయకులు ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు గత కొన్ని రోజులుగా రికార్డు స్థాయిలో బంగారు ధరలు పెరుగుతున్నాయి. ప్రస్తుతం ఎట్లా ఉంది, రాబోయే రోజుల్లో ఎట్లా ఉండబోతుంది? ప్రపంచ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా బంగారము మరియు వెండి అనేది ఒక పెట్టుబడి సాధనంగా ప్రజలు ఎంచుకుంటున్నారు. దీనిలో మంచి లాభాలు వస్తాయని చెప్పేసి అందరూ కూడా బంగారం వైపు చూస్తున్నారు. గత 2-3 నెలల నుంచి ఎప్పుడైతే ప్రపంచంలో మన అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఎన్నికైన నాటి నుంచి బంగారంలో తీవ్ర పెరుగుదలకు లోనవుతున్నది. అదే సెంట్రల్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో, ప్రపంచ సెంట్రల్ బ్యాంక్స్, భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ, చైనా బ్యాంక్ వాళ్ళు కూడా వాళ్ళ రిజర్వులను గోల్డ్ రూపంలో చాలా పెంచుకుంటున్నారు. డాలర్ యొక్క ప్రాధాన్యత తగ్గించడానికి ఇదంతా చేస్తున్న పని. దానిలో భాగంగా ప్రపంచంలో బంగారం మరియు వెండికి విపరీతంగా డిమాండ్ పెరుగుతున్నది. ప్రొడక్షన్ తక్కువైంది. ఉన్న ప్రొడక్షన్కు డిమాండ్ పెరుగుదల వల్ల దీని యొక్క రేటు అనేది డిఫరెన్స్ కనబడుతున్నది. అదేవిధంగా పారిశ్రామికంగా కూడా వెండి యొక్క ప్రాధాన్యత చాలా పెరిగింది. పారిశ్రామికంగా చాలా అన్ని ఏదైతే ఇప్పుడు సెమీ కండక్టర్లో కానీ, ఫోన్లో కానీ అన్నిట్లో కూడా వెండిని యొక్క ఉపయోగం చాలా ఎక్కువ అయింది. కాబట్టి వెండి ప్రొడక్షన్ తక్కువ ఉంది, వాంటింగ్ ఎక్కువ ఉంది. కాబట్టి వెండి కూడా చాలా రేటు తీవ్ర స్థాయిలో, అంటే ప్రపంచ ఫస్ట్ రికార్డు స్థాయిలో పెరుగుతున్నది. 1993లో 92 ప్రాంతంలో వ్యాపారంలోకి వచ్చిన సందర్భంలో 60 రూపాయలు వెండి ఉండే. ఈరోజు వెండి 2,000 స్థాయిని చేరువవుతున్నది. మరి అదేవిధంగా బంగారం కూడా మేము 42,000 నుంచి స్టార్ట్ చేసినాము. ఈరోజు 1,20,000 స్థాయిని దాటిపోతున్నది. ఇంకా కొద్ది రోజుల్లో 1,50,000 దాటుతున్నది మా అంచనా. దీనివల్ల మా వ్యాపారాలు మందగించుతున్నాయి. ఒక పెట్టుబడిదారులే కొనుగోళ్లు జరుపుతున్నారు తప్ప సామాన్య మానవులు, పెళ్లిళ్ళు చేసుకునే వాళ్ళు చాలా భయభ్రాంతులకు గురవుతున్నారు. మరి అదేవిధంగా ఇది భద్రతకు కూడా బాగా ఇబ్బంది ఏర్పడే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఆల్ టైమ్ రికార్డు సృష్టిస్తున్న బంగారం ధరలు, వెండి ధరలు కూడా పోటీపడి పెరుగుతున్న పరిస్థితి నెలకొంది. అసలు ఈ ధరలు పెరగడానికి కారణం ఏంటి? అసలు ప్రజలు కొనుగోలు ఎట్లా చేస్తున్నారు? ప్రజలు అవసరం ఉన్నందుకే కొనుగోలు చేస్తున్నారు. ఎక్కువ ఏంటంటే దాచుకున్న డబ్బులతోని ఇంకా పెరుగుతున్న ఉద్దేశంతో కొంటున్నారు. ఇప్పుడు ఉన్న గిరాకులు ప్రస్తుతం అవే. జెన్యున్గా కస్టమర్ వచ్చి మాకు కావాలి పెళ్ళికి అని చెప్పేసి కొనడం లేదు. ఎవరైతే డబ్బులు ఉన్నాయో వాళ్ళు ఇంకా పెరుగుతున్న ఉద్దేశంతో కొనుగోలు జరుగుతున్నాయి. ఇప్పుడు మాత్రం ప్రస్తుతం అదే పరిస్థితి కొనసాగుతుంది. ఇక ముందు ఏం జరుగుతుందో చూద్దాం. గతంలో రియల్ ఎస్టేట్కు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టారు. ఇప్పుడు బంగారం, వెండి మీద పెట్టుబడులు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో ఎట్లా ఉండబోతుంది? మీరు చాలా రోజుల నుంచి వ్యాపారం నిర్వహిస్తున్నారు కదా, ప్రస్తుత పరిస్థితులకు గతంలో ఉన్న పరిస్థితులకు తేడా ఏంటి? రియల్ ఎస్టేట్ రంగంలోని మొత్తం వ్యాపారం కుంటుబడి ఉండి అక్కడ వ్యాపారం జరగకపోవడం వల్ల ఇన్వెస్టర్స్ అంతా ఈ స్టాక్ మార్కెట్ అంటే ఈ బంగారం, వెండి పైన మొగ్గు చూపుతూ అందరూ చాలామంది కొని, అంటే దీన్ని స్టాక్ చేయడం తప్ప కానీ అవసరాలకు నిమిత్తం మాత్రం కొనడం లేదు. సామాన్య ప్రజలు కొనడానికి చాలా కష్టతరంగా ఉన్నది. రాను రోజుల్లో కానీ బంగారము 2 లక్షల పైగా వెళ్తుంది, మరియు వెండి కూడా 3 లక్షలకు చేరువ అవుతుంది. ఇక ఈ నేపథ్యంలో ఈ రకంగా అయితే మాత్రము ప్రజలకు చాలా కష్టంతో అసలు కొనడానికి కూడా, అవసరాలకు కూడా నిమిత్తం కొనడానికి కూడా అందకుండా పోతుందని మా అంచనా. గతంలో బంగారం అంటే ప్రతి ఇంట్లో ఉండేది. అయితే ఈ బంగారం ధరలు రోజురోజుకు పెరుగుతుండడంతో, అసలు ధరలు పెరుగుదలతో సామాన్య మధ్యతరగతి కుటుంబాలకు మాత్రం ఇబ్బందికరంగా మారుతున్న పరిస్థితి నెలకొంది. రాబోయే రోజుల్లో 1,50,000 నుంచి 2 లక్షలు పెరిగే అవకాశం ఉంది. అదేవిధంగా రష్యా యుక్రెయిన్ యుద్ధంతో పాటు ఆర్థిక సంక్షోభం ఏర్పడుతున్న కారణంగానే ఈ పరిస్థితులు తలెత్తుతున్నాయని వ్యాపారులు చెప్తున్న పరిస్థితి నెలకొంది. రాబోయే రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందని కూడా చెప్తున్న పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ధరలు పెరుగుతున్న నేపథ్యంలో కొనుగోలు మాత్రం నామమాత్రంగా సాగుతున్నాయని కూడా చెప్తున్న పరిస్థితి నెలకొంది. కెమెరా పర్సన్